Yeah, hi everyone. Today we'll discuss about GST, Goods and Service Tax. సో దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ట్యాక్స్ కడుతున్నాడు. సో మనం గోర్లకు వేసుకునే పెయింట్ నుంచి, గోర్లు తీసుకునే నెయిల్ కట్టర్ నుంచి, నెత్తికి రాసుకునే ఆయిల్ దాకా మనం ట్యాక్స్ కడుతున్నాం. సో అది ఏ రూపంలో కడుతున్నాం, గవర్నమెంట్కి ఏ విధంగా అమౌంట్ వస్తుంది, అసలు రోజు ఎంత ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది, అసలు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు అంటే లైక్ జాబర్స్కి జీతం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, సో అలా గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఎన్ని రకాలు ఉంటుంది, సో దీనివల్ల ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అనేది గవర్నమెంట్కు జనరేట్ అవుతుంది. సో చెప్పాలంటే మేజర్గా ఆటోమొబైల్స్, టెలికామింగ్, సో గూడ్స్ అండ్ సర్వీస్, సో ఆల్ టైప్ ఆఫ్ సెక్టార్లో ఈ జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ జిఎస్టీ గురించి నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి తెలుసు, సో జిఎస్టీ అనేది చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే జిఎస్టీ మనం చెప్పొచ్చు. సో జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది నార్మల్గా ఏంటంటే ఇది బిఫోర్ ఏంటంటే మనకు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ సో ఉండేటివి. సో నవ్వు మొత్తం కలిపి ఒక జిఎస్టీ రూపంలో మనకు వచ్చింది. ఎప్పుడు 2017 జూలైలో వచ్చేసింది అనమాట. సో ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఇంతకుముందుకు ఏంటంటే ఇవన్నీ ట్యాక్స్లు కట్టేవారు. వ్యాట్ ఉండేది, సర్వీస్ ట్యాక్స్ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఇవన్నీ కలిపి ఒకే దగ్గరికి జిఎస్టీ 2017 జూలై 1తో తీసుకొచ్చారు. సో ముఖ్యంగా చెప్పాలంటే సింపుల్ మీనింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ కానీ, మొబైల్ కానీ, టీవీ కానీ, సో ఫుడ్, రెస్టారెంట్ కానీ, ఆన్లైన్ ప్రోడక్ట్స్ కానీ అండ్ అవన్నీ మనకు జిఎస్టీలో వస్తాయి అన్నమాట. సో కలెక్షన్ ఉంది అంటే రెవెన్యూ కలెక్ట్ చేసుకుంది గవర్నమెంట్. సో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎస్టీ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ అనుకుందాం. సో లైక్ ఒక మొబైల్ 10,000 రూపీస్ అనుకుందాం. సో 10,000 రూపీస్లో 18% జిఎస్టీ. సో ఈ 18% జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఈ 10,000 ఇంటూ 8 అంటే ఫర్ టైమ్స్ ఏంటంటే ఇది ఫ్రాక్షన్స్లో వస్తుందన్నమాట. సో ఫ్రాక్షన్స్ లైక్ ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను. సో లైక్ ఫ్రాక్షన్లో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు చూడండి. ఇక జిఎస్టీ సపోజ్ ఒక మొబైల్ 10,000 జిఎస్టీ ఉందనుకోండి. సో నార్మల్గా ఈ విధంగా 10,000 18/100. సో దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మ్యాథమెటికలీ. సో ఈ విధంగా జిఎస్టీ అనేది ఒక 18,000 రూపాయలు అమౌంట్ పడుతుంది. ఎక్స్ట్రా ఫైనల్ అమౌంట్ వచ్చేసి 11,018 రూపాయలు. సో ఈ విధంగానే జిఎస్టీ కలెక్ట్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మనకి ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఇంతకుముందుకు ఎలా ఉండే, సో ఇంతకుముందుకు ఇప్పుడు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు మొత్తం జిఎస్టీ కలిపిందనమాట. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫైనాన్స్. సో ఈ విధంగా సో అమౌంట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది. సో మరి ఎవరు కలెక్ట్ చేసుకుంటారు ఈ జిఎస్టీ అని? ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? మేజర్గా చెప్పాలంటే బిజినెస్, షాప్ ఓనర్స్ కలెక్ట్ ద జిఎస్టీ ఫ్రమ్ ద కస్టమర్స్ అండ్ సెండ్ టు ద గవర్నమెంట్. సో లైక్ ఏంటంటే ఇప్పుడు షాప్ కీపర్స్ కానీ లైక్ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో అమ్మే ప్రొడక్ట్స్ కానీ, రిటైల్ అండ్ మొబైల్ షాపింగ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ థర్డ్ పార్టీ నుంచి కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేస్తారు. లైక్ అమెజాన్ సెల్లర్, రెస్టారెంట్, ఎలక్ట్రానిక్ షాప్, కార్ షోరూమ్స్. సో టైప్ ఆఫ్ 2 రకాల జిఎస్టీస్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే జిఎస్టీ లాగా పర్సంటేజ్. సో ముఖ్యంగా ఏం చెప్పాలి, జిఎస్టీ పర్సెంట్ 18%, సెంట్రల్ 9, స్టేట్ 9, మొత్తం కలిపి ఒకే తోవ దగ్గరికి తీసుకురావడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే 18%. సో ఇంకొకటి ఏంటంటే యూజ్డ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఫర్ ద సేల్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఐజిఎస్టీ అప్లికబుల్ ఇఫ్ దెన్ అంటే వేరే స్టేట్ నుంచి వేరే చేసుకున్నాను నార్మల్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ స్లాబ్స్ ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసెన్షియల్ ఐటమ్స్, నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో 0%, ద బేసిక్ హౌస్ హోల్డ్ గూడ్స్ వచ్చి 5%. సో నార్మల్గా 12% ఇన్ ద ఈ ఐటమ్స్, ప్రొసెస్డ్ ఐటమ్స్. సో లైక్ ఏంటంటే మోస్ట్లీ 18% మోస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, లగ్జరీ ప్రొడక్ట్స్. సో లైక్ మొబైల్స్ కానీ లైక్ డిఫరెంట్ సెక్టర్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక మిల్క్ 0%, రెస్టారెంట్ ఫుడ్ 5% ట్యాక్స్ కడతాం, మొబైల్ ఫోన్స్కి మనం 18% కడుతున్నాం, ఏజీ అండ్ లగ్జరీ కార్స్ వచ్చి 28%. సో ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్లో మనం చేసుకోవచ్చు అనమాట. సో వై జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్, సో ఎందుకు జిఎస్టీ లైక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చూస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్, రెడ్యూస్ ద ట్యాక్స్ కన్ఫర్మేషన్, రెడ్యూస్ ద కరప్షన్, లీకేజ్, ఈజియర్ బిజినెస్ సిస్టమ్, బెటర్ ట్యాక్స్ ట్రాకింగ్. సో ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్పుట్స్ మేజర్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే షాప్ ఓనర్స్ బై ఏ టీవీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ చూడండి, షాప్ ఓనర్స్ బై ఏ క్యాష్ ఆఫ్ 10,000 rupees, జిఎస్టీ పేడ్ 1,800, దెన్ సెల్ the 1,500 rupees, GST collected 2,007 rupees. The government అంటే ఈ విధంగా సెల్ ఈ విధంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,700 మైనస్ బై 18, సో 900 గవర్నమెంట్. సో ఈ ట్యాక్స్ అనేది నార్మల్గా గవర్నమెంట్ 900 రూపాయలు సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని మేజర్ ఐటమ్స్ అని ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇంకా ఫ్యూచర్లో లైక్ ఏంటంటే ఇంకా నేను పూర్తిగా అసలు జిఎస్టీ ఫుల్ క్లారిఫికేషన్ నేను చెప్తాను. సో ముఖ్యంగా ఏంటంటే ఈ జిఎస్టీ అనేది ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్లో ఎవ్రీథింగ్, ఒక నార్మల్గా ఒక పేదోడు నుంచి ఒక పెద్దోడు, ఒక చిన్న కారు నుంచి ఒక పెద్ద కారు, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జిఎస్టీస్ అనేది కట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే నేను ఇంకా పూర్తిగా ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు రైల్వేకి ఎంత అమౌంట్ వస్తుంది, సో డీజిల్ పెట్రోల్ నుంచి ఎలా అమౌంట్ వస్తుంది, సో ఆల్కహాల్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనం వాటర్ బాటిల్స్ కానీ కట్ కానీ మిల్క్ కానీ ఏ విధంగా చేస్తారనేది నేను మీకు పూర్తి నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇది నార్మల్గా ఏంటంటే జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేశారు, పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.